మీట్లో ఉన్నారు చూడండి ఒకసారి. సారీ. సో సారీ, నా పేరు రామ్నాయుడు అండి. నేను ఎంసీఏ కంప్లీట్ చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. ఇది ఒక ఎంసీఏ ఫుల్ ఫామ్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఎవరైతే ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా ఉన్నారో ఎలిజిబుల్కి ఎంసీఏకి ఎలిజిబుల్ అనమాట. అలా కాకుండా లాటరల్ ఎంట్రీ అని చెప్పేసి వేరే కొన్ని కాలేజెస్ ఆఫర్ చేస్తాయి. దీంట్లో ఎలాగంటే ముందుగానే కొన్ని కంప్యూటర్ అప్లికేషన్ చెప్పి, లేదంటే కంప్యూటర్ సైన్స్ అని చెప్పి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి కొన్ని కోర్సెస్ ఉంటాయి. అవి కంప్లీట్ చేసి కూడా ఎంసీఏకి ఎలిజిబిలిటీ అనమాట. దీనికి అడ్మిషన్ మోడ్ ఎలా ఉంటుందంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఒకటి ఉంటుంది, లేదంటే డైరెక్ట్ అడ్మిషన్ చెప్పేసి కొన్ని కాలేజెస్ ఆఫర్ చేస్తాయి. ఎంసీఏ దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఈచ్ స్టేట్ కండక్ట్ చేస్తుంటుంది. అలాగే మన ఏపీలో ఏపీ ఐసెట్ అంటాము, తెలంగాణలో టీఎస్ ఐసెట్ అంటారు. అలాగే ఈచ్ స్టేట్ వాళ్ళ దీన్ని బట్టి నేమే చేంజ్ అవుతుంది, కానీ ఎంసీ ఎంట్రన్స్ మాత్రం ఒకటనమాట. అలాగే ఇప్పుడు కోర్సు డ్యూరేషన్ ఎలా ఉంటుందంటే దీనికి MC3 రెగ్యులర్ మోడ్, నెక్స్ట్ లాటరల్ ఎంట్రీ అని చెప్పాం కదా, అదొక మోడ్ ఉంటుంది. రెగ్యులర్ మోడ్లో 3 years ఉంటుంది. 3 yearsలో 6 semesters ఉంటాయి. ఈచ్ ఇయర్ 2 semesters ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఎంసీఏ చేస్తుండగానే మీరు కొన్ని కోర్సెస్ ఆల్రెడీ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిలో మీరు కొంచెం గ్రిప్ సంపాదిస్తే క్యాంపస్లు ఉంటుంది, కానీ కొన్ని కాలేజెస్ కొన్ని క్యాంపస్ తీసుకొస్తాయి కాబట్టి మ్యాక్సిమం క్యాంపస్ సెలెక్ట్ అయిపోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఉన్న సబ్జెక్ట్ని బట్టి బయటికి ఎంసీ కంప్లీట్ అయ్యాక కూడా బయట కొన్ని వాకిన్స్ అవుతుంటాయి, వాటికి అటెండ్ అయ్యి కూడా మీరు ఇంటర్వ్యూ త్రూ చేయొచ్చు అనమాట. అలాగే ఎంసీ అవుతుండగానే కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తుంటాయి. వాళ్ళ కోర్సెస్ మీరు రెడీగా ఉండి వాకిన్స్ అటెండ్ అవుతుంటే మీకు సెలెక్ట్ అయితే ఓకే. ఇఫ్ నాట్ బయటకు వచ్చాక కొంచెం ట్రై చేయాల్సి వస్తుంది, కొంచెం టైం పడుతుంది అన్నమాట వీళ్ళకి. ఇప్పుడు క్లౌడ్ ఇప్పుడు చాలా క్లౌడ్ ట్రెండింగ్ ఉంది కాబట్టి చాలా కోర్సెస్ వస్తాయి బయటికి. లైక్ AWS ఆర్కిటెక్ట్ అని చెప్పి, లేదంటే కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా కొన్ని కోర్సెస్ అనమాట. ఇవన్నీ మీరు రెడీగా ఉండాలి. అంటే బయట ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది కాబట్టి మీరు ఈ కోర్స్ అని రెడీగా ఉంటే చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తుంటాయి. ఇవి కాకుండా జనరల్గా చాలా కోర్సెస్ ఉన్నాయి. CPP, జావా, వరాగిల్ అని చెప్పి చాలా కోర్సెస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ అనమాట. సో స్కిల్ ఒకసారి మీరు స్కిల్గా ఉన్నాడంటే వాళ్ళ డిఫరెంట్ రోల్స్కు మీరు ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఎంసీఏ. అలాగే జాబ్ ఆఫీస్ ఎలా ఉంటాయంటే మీరు చెప్పినట్టు స్కిల్ బట్టి ఒక్కొక్క మీ రోల్ డిఫైన్ చేస్తారన్నమాట ఆ కంపెనీసే. ఇది ఒక ఎంసీఏ ఆపర్చునిటీస్. దట్స్ ఇట్. థ్యాంక్స్ అండి, చాలా చక్కగా వివరించారు. లైక్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఇన్ త్రూ ఎంసీఏ ద్వారా, లైక్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే ఇవి కాకుండా మీకు ఇంకా ఐటీకి రాకుండా టీచింగ్ వైపు వెళ్దాం అనుకున్నా కూడా చాలా కాలేజెస్ టీచింగ్ ప్రొఫెషన్ ఆఫర్ చేస్తున్నాయి. అవి కూడా మీరు టీచింగ్ వెళ్ళొచ్చు. లేదు ఇంకా గవర్నమెంట్ సెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు స్వాతి చెప్పినట్టు బ్యాంకింగ్ లో కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని చెప్పి పడుతుంటాయి. అవి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు ఎంసీఏ క్వాలిఫికేషన్ తో. థ్యాంక్స్ అండి. Moving on to the next slide. Next